వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ టు ఏ న్యాచురల్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని అనుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో అయితే షాపింగ్ వీడియో అనమాట, గోల్డ్ షాపింగ్ది. ఎందుకు ఇది చూపిస్తున్నాను ఫస్ట్ తినేదంటే, ఫస్ట్ షాపింగ్ చేసేటప్పుడు పిల్లలకి ఫుల్గా కడుపు నిండా పెట్టేశామంటే మన షాపింగ్ నెమ్మదిగా చేసుకోవచ్చు అనమాట. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, గోల్డ్ స్కీమ్ కట్టిన తర్వాత ఫైనల్ మంత్ గోల్డ్ అక్యుములేట్ అవుతుంది కదా, దానికి గోల్డ్ తీసుకోవాలా ఆ రేటుకి, లేదంటే సిల్వర్ తీసుకోవాలా, దేన్ని తీసుకుంటే ఎక్కువ బెనిఫిట్ వస్తుంది అనే ఫుల్ అనాలిసిస్ ఈ వీడియోలో అయితే మీకు ఇస్తానన్నమాట. ఫస్ట్ నేను ఎప్పుడు చేసే ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే రేట్ క్లారిటీ కనుక్కుంటాను. తర్వాత నేను ఎంత అక్యుములేట్ చేసినాను గోల్డ్ అనే దానిపైన క్లారిటీగా తీసుకుంటాను. నెక్స్ట్ ఫుల్గా ఒక రౌండ్ అంతా చూసేసి వచ్చి నేను అక్యుములేట్ చేసిన గోల్డ్లో అంటే ఆ రేటులో ఏది వస్తుంది, ఏ వస్తువు మనం క్లారిటీగా ఒక మంచి వస్తువు సెలెక్ట్ చేసి తీసుకోగలం. ఈ మూడు నేను పర్ఫెక్ట్గా ఫాలో అయ్యే థింగ్స్ అనమాట. ఫస్ట్ సిల్వర్ చూసాను అనమాట. ఎందుకంటే ఒక 1 kg 1,14,000 kg ఉండింది నేను వెళ్ళిన రోజు. సో నేను అక్యుములేట్ చేసిన అమౌంట్ అయితే నియర్లీ 80,000 సంథింగ్ ఉండింది. ఇంకొక 10 to 20,000 చేతి నుండి పడుతుందేమో అనుకున్నాను. ఫస్ట్ క్లారిటీ ఏ వస్తువు తీసుకోవాలి అని చెప్పాను కదా, నేనైతే సిల్వర్ ఐటమ్స్ తీసుకోవాలి అనుకున్నాను. కాకపోతే ఎండ్ ఆఫ్ ద వీడియోలో చెప్తాను ఎందుకు ఇలా సెలెక్ట్ చేసుకున్న వస్తువులు పక్కన పెట్టేశాను అనేది క్లారిటీ ఇస్తాను. ఇలా వెండి సామాన్లు ఏదైనా తీసుకునేటప్పుడు స్క్రూ ఐటమ్స్ తీసుకోండి. నేనైతే చాలా స్ట్రాంగ్గా చెప్తాను. ఎందుకంటే ఆ స్క్రూ ఐటమ్ తీసుకోవడం వల్ల లోపల వాళ్ళు ఏదైనా మెటల్ ఏదైనా ఇంక్లూడ్ చేసినా కూడా ఆ మెటల్ వెయిట్ వెండి రేట్ పైన పడకుండా ఉంటుంది. మనకు స్కీమ్ ద్వారా తీసుకుంటున్నాం కాబట్టి వాటి యొక్క వ్యాట్ 13% 18% ఇస్తారు వాళ్ళు. ఆ వ్యాట్ కూడా లెస్ అయిపోతుంది కాబట్టి మనకు ప్రాఫిటబులే అనిపిస్తుంది. నెక్స్ట్ ఇలా చిన్న చిన్న ఐటమ్స్ అస్సలు తీసుకోవద్దండి. స్కీమ్ కట్టినప్పుడు ఫుల్గా పెద్ద ఐటమ్ తీసుకోవడానికే ప్రిఫర్ చేయండి, కానీ ఇలా చిన్న చిన్న ఐటమ్స్ కానీ గిఫ్ట్ ఐటమ్స్ అస్సలు దాని జోలికి పోదు. వెళ్ళిన వెంటనే ఫస్ట్ మీ అకౌంట్ క్లోజ్ చేసేసేయండి. ఎందుకంటే ఆ అమౌంట్కి ఆ రోజు వాల్యూ, మెటల్ వాల్యూ అంటే గోల్డ్ ఆర్ సిల్వర్ వాల్యూ ప్రకారం ఒకటి వస్తుంది. ఆ రోజు డేట్ ప్రైస్ ఉంటుంది కదా, అంటే 80,000 మీరు స్కీమ్ స్టార్ట్ చేసిన రోజు 60,000 ఉండి ఎండ్ చేసిన రోజు 80,000 ఉంటే దాని వాల్యూ ప్రకారం ఒక రేట్ వేస్తారు. క్లియర్గా మరొకసారి మెన్షన్ చేస్తున్నాను, 60,000 లాస్ట్ ఇయర్ మీరు ఏది కట్టింటారో ఆ రేట్ వాళ్ళు ఇస్తారు. ప్రోడక్ట్ వాల్యూ రేట్ 2 రేట్స్ ఉంటాయి. దాన్ని కొంచెం క్లారిటీగా అనలైజ్ చేసుకొని మీరు ప్రోడక్ట్ పైన ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సిల్వర్ ఐటమ్స్ అన్నీ చూసిన తర్వాత ఫైనల్ రేట్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ పక్కన అవన్నీ పక్కన పెట్టి కింద ఉన్న అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న గోల్డ్ సెషన్కి అయితే వచ్చేసాను అనమాట. పైన చూసేశారు కదా, మళ్ళీ ఎందుకు కిందికి వచ్చారు అని అనుకోవద్దండి. ఎప్పుడైనా గోల్డ్ సిల్వర్ రేట్స్ కంపేర్ చేసుకోండి. గోల్డ్ ఫ్యూచర్లో డబల్ అవుతుంది, కానీ సిల్వర్ అలా కాదు. 70% మాత్రమే మనకు బైబ్యాక్ రిటర్న్ వస్తుందన్నమాట. కాబట్టి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఆల్వేస్ నేనైతే ప్రిఫర్ చేసేది గోల్డ్. లైట్ వెయిట్ జ్యువెలరీ తీసుకోవాలన్నా మనం తీసుకున్న అమౌంట్ అంటే అక్యుములేట్ చేసిన అమౌంట్కు మాత్రమే గోల్డ్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి, లేకపోతే కంపల్సరీ లాసే వస్తుంది. కొన్నిసార్లు మనకు నచ్చిన ఆర్నమెంట్స్కి మనం అక్యుములేట్ చేసిన గోల్డ్ సరిపోకపోవచ్చు. అలాంటప్పుడు మనం అక్యుములేట్ అంటే మనం తీసుకున్న సేవ్ చేసిన గోల్డ్కి మాత్రమే వాళ్ళు వ్యాట్ అనేది ఫుల్గా లెస్ చేస్తారు, కానీ దానికి జిఎస్టీ కంపల్సరీగా పే చేయాల్సింది. మీరు ఆర్నమెంట్ రూపంలో తీసుకున్న అంటే వస్తువుల రూపంలో తీసుకున్న కాయిన్ ఆర్ బిస్కెట్ రూపంలో తీసుకున్న కంపల్సరీ దానికైతే జిఎస్టీ పే చేయాల్సిందే. ఇంకా వాళ్ళు మోల్డింగ్ అంటే ఆ మోల్డ్ చేయడానికి ఒక పర్సంటేజ్ వేస్తారు, అది కూడా పే చేయాల్సింది. మరి ఫైనల్గా ఇక్కడున్న ఈ ఫుల్ వెడ్డింగ్ జ్యువెలరీ సెట్ అయితే చూపించాను కదా, నేను ఏం ఐటమ్ తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మీకు అనలిటికల్ వైజ్గా అంటే న్యూమరికల్ నెంబర్స్తో సహా క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఫైనల్గా షాపింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్తలు ఏంటంటే వాళ్ళ ప్రోడక్ట్ పైన వెయిట్ అయితే వేసి ఉంటారు, వాళ్ళ వైజ్ వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు. మనం కూడా ఒకసారి తీసుకునేటప్పుడు కంపల్సరీ వెయిట్ అయితే చెక్ చేసుకొని ప్రోడక్ట్ ఇంటికి తెచ్చుకోండి. లేదంటే చిన్న చిన్న మైన్యూట్ పాయింట్స్ అంటే 50 mg
200 మిల్లీ జస్ట్ మిల్లీ పాయింట్స్లోనే మనకు తక్కువైనా కూడా లాసే. ఒక్క చిన్న జాగ్రత్త వహించడం వల్ల మనకైతే లాస్ ఉండదండి. కంపల్సరీ చెక్ చేసుకోండి. మన షూరిటీ మన చేతుల్లోనే ఉంటుంది. మన జాగ్రత్త మనమే తీసుకోవాలి కదా. ఫైనల్లీ నేనైతే ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను. నియర్లీ ఇలా 1 ఇయర్ పాటు మనం సేవ్ చేసిన అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి 2 to 3 అవర్స్ మధ్యలో టైం అయితే స్పెండ్ చేశానన్నమాట. ఇంత టైం స్పెండ్ చేయాలి అని అనుకోవద్దండి. ఎందుకంటే ఇది లైఫ్ టైం అసెట్. గోల్డ్ అనేది ఈరోజు రేపు ఉంచుకునేది కాదు. లైఫ్లో ఒక మంచి అసెట్ లాగా యూస్ చేసుకొని అవసరానికి తిరిగి ఇన్వెస్ట్ చేసే ఒక మంచి ప్రోడక్ట్ కాబట్టి ఏ వస్తువు తెచ్చినా అంటే గోల్డ్ సిల్వర్ నేనైతే ఏది తెచ్చుకున్నా కూడా ఫస్ట్ పూజ రూమ్లో దేవుడి దగ్గర పెట్టి తర్వాత దాన్ని యూస్ చేస్తాను. ఈ అలవాటు మా అమ్మ వాళ్ళ నుండి నేర్చుకున్నాను అనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇక్కడ ప్రోడక్ట్ చాలా బాగుండింది. నేను 2 అనలైజ్ చేసి మీకైతే ఇక్కడ ఈ ప్రోడక్ట్ని చూపిస్తున్నాను అనమాట. ఎంత పడింది, ఎలాంటి క్యాలిక్యులేషన్స్, బెనిఫిట్ ఆర్ నాట్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా అంటే అంత లెక్కలన్నీ కరెక్ట్గా చెప్తాను. ఎవరైనా కావాలనుకునే వాళ్ళు కింద కామెంట్ చేయండి. అంటే ఆ ఫుల్గా ప్రాసెస్ ఏంటి అనేది కామెంట్ చేయండి. మనం పెట్టే ప్రతి రూపాయి కష్టార్జితం కాబట్టి కంపల్సరీ ఫ్యూచర్లో మంచి ఇన్వెస్ట్మెంట్ లాగే ఉండాలి. కష్టపడే డబ్బు ఎక్కడికి పోదు, కష్టే ఫలి. మరొక మంచి వీడియోతో